తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. భారత్ లో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు. దేశవ్యాప్తంగా 20,471 మందికి వైరస్ సోకగా 652 చేరిన మృతులు. సూర్యాపేట జిల్లాలో పడగ విప్పిన కరోనా మహమ్మారి. ముఖ్యమంత్రి ఆదేశాలతో పట్టణంలో పర్యటించిన GS, DGPలు. చరిత్రలో గాని సినిమాలో గాని చూడని వింత రోగం కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి హరీష్ రావు. ఉపాధి హామీ పనుల గురించి కూలీలను అడిగి తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి. కిస్టు తండాలో పొలాల గట్ల మీద నడుస్తూ కూలీల వద్దకు చేరుకున్న దయాకర్ రావు. దేశంలో కరోనా కేసులు అడ్డు అదుపు లేకుండా పెరుగుతూ పోతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 20,000 దాటేసింది. గత 24 గంటల్లో 1,486 కేసులు నమోదు కావడంతో మొత్తంగా వీటి సంఖ్య 20,470కి పెరిగింది. కొత్తగా 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా మరణాలతో కలుపుకొని మొత్తం మరణాల సంఖ్య 652కు పెరిగింది. అలాగే ఇప్పటి వరకు 3,959 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 943కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఆసుపత్రిలో 725 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 194 మంది డిశ్చార్జ్ అయ్యారని, 24 మంది మృతి చెందారని పేర్కొంది. సూర్యాపేట జిల్లాలో రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేటకు విచ్చేసిన GS, DGPలు జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్తో పాటు కంటైన్మెంట్ ఏరియాలో పర్యటించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, నేరుగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు. దీనిపై మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అదనపు అధికారులను నియమించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఎవరూ తిరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైలెవెల్ టీమ్గా క్షేత్రస్థాయిలో సందర్శించనున్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్టును ఇవ్వడానికి వచ్చామని తెలిపారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, సూర్యాపేట జిల్లాలో కూడా మహమ్మారిని కట్టడి చేస్తామని హామీ ఇచ్చారు. ఫర్దర్ ఇంకా సపోర్ట్ టీమ్స్ కి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా సీఎం గారు మనకి ఇక్కడ వచ్చి పరిస్థితి చూసి ఆ టీమ్స్ కి గైడెన్స్ ఇవ్వడానికి చెప్పారు. సో అదే ఇక్కడ టీమ్ సిస్టమ్ చేయడానికి కొన్ని యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. మెయిన్ గా ఒక IAS ఆఫీసర్ సర్ఫరాజ్ అహ్మద్ కి ఇక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్ గా పెట్టడం, అదేవిధంగా కొన్ని DMHO రెగ్యులర్ లేనప్పుడు ఆ DMHO పోస్ట్ చేయడం, ఒక డిప్యూటీ DMHO పోస్ట్ చేయడం, మున్సిపల్లో కూడా ఇక్కడ చాలా కేసెస్ వచ్చింది కాబట్టి ఒక అధికారి, సీనియర్ అధికారి ఫ్రమ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఇన్ని కారణం వల్ల ఇప్పుడు టీమ్ స్ట్రెంథన్ అయింది ఒకసారి, అండ్ దే కెన్ డూ బెటర్ జాబ్. తర్వాత కంటైన్మెంట్ జోన్స్ లో ఇంకా స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయడం అవసరం ఉంది కాబట్టి RNB వాళ్ళకి కూడా మంచి బ్యారికేడింగ్ చేయడానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. తర్వాత ఆఫీసర్స్ అందరికీ ఏమేం చేయాలి స్పెషల్ CS గారు, DGP గారు కూడా చెప్పారు. సో మెయిన్ గా కాంటాక్ట్ ట్రేసింగ్ ఇంకా బాగా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు చేయాలి. తర్వాత కంటైన్మెంట్ జోన్ లో ఇంకా మూవ్మెంట్ 0 చేయాలి. వాళ్ళకి ఏది అవసరం ఉంటే అక్కడే ఇవ్వాలి. తర్వాత ఎవరెవరు పాజిటివ్ అయ్యారు వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్ కి యాజ్ పర్ ICMR అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏం మెడిసిన్ ఇవ్వాలి, హైడ్రో ఆక్సిక్లోరోక్విన్ ఇవ్వడానికి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. జిల్లాలో ఒక పాజిటివ్ కాంటాక్ట్ నుండి
ఈరోజు 83 మెంబర్స్కి స్ప్రెడ్ అయినటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ డెలిగేషన్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ సిఎస్ హెల్త్, అలాగే నేను, ఐజీ వెస్ట్ జోన్, ఐజీ ఇంటెలిజెన్స్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్, వీరందరినీ ఒక టీమ్గా ఇక్కడికి పంపించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒక గైడెన్స్, ఒక ధైర్యం, ఒక సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ సమస్య, ఈ కరోనా వైరస్ మహమ్మారి ఏదైతే ఉందో, మన సమాజం ఈ మహమ్మారి బారి నుండి కంప్లీట్ గా బయటపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. చరిత్రలో గాని సినిమాలో గాని ఎప్పుడూ చూడని వినని ఒక వింత రోగం ఈ కరోనా అని మంత్రి హరీష్ రావు అన్నారు. మే నెలలో ఈ కరోనా వైరస్ ప్రభావం ఇంకా అధికంగా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిందని తెలిపారు. గత నెలలో రేషన్ కార్డుదారులందరికీ 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు ఇచ్చిన మాదిరిగానే మే నెలలో కూడా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో నిరుపేదలకు, జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. బాబా టోకెన్ తీసుకొని చూపించడానికి పేరు నమస్కారం. చాలా లేట్ అయింది. ఉపన్యాసాలు చెప్పే సమయం కాదు. నేను కూడా ఉపన్యాసాలు చెప్పను, 5 నిమిషాల్లో ముగిస్తాం. అందుకే కలెక్టర్ గారిని కానీ ఇంకెవరిని మాట్లాడలేదు. ఇంకా కళ్ళలో చూడలే, సినిమాలో చూడలే, చరిత్రలో వినలే, పుస్తకాల్లో కూడా చదవలేదు. ఇది ఒక కొత్త కథ వచ్చి పడ్డది మాట. కానీ ఏదొచ్చినా మనం ఫేస్ చేయాలి, అంతే కదా. వెంకటరమణ తుమ్ముదేమందరు ఏదైనా ముచ్చట చెప్పినప్పుడు సత్యం సుమా అందరు, ఇప్పుడు ఎవరైనా దుమ్మితే సస్తివిరా సుమా అని ఒకటే ఉట్టుగా. ఇవాళ కూడా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మాట చెప్పింది, ఇంకా మే నెలలో కూడా ఇది విజృంభించే అవకాశం ఉంది మన భారతదేశంలో అంటున్నారు. అంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మొన్న ఆ సూర్యాపేటలో ఒక్క మనిషితోని ఒక ఊళ్ళో 20 మందికి వచ్చింది. అంటే ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలుస్తలేదు. ఇలా ఇంకా డేంజర్ ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తే మంచిగున్నా, గట్టిగా ఉన్నాడు, తుమ్ము లేదు, దగ్గు లేదు, జ్వరం లేదు, కానీ నా లోపల కరోనా ఉందని మనకు తెలియదు. అంటే వ్యాధి లక్షణాలు లేకుండా మనిషి లోపల కరోనా ఉంటున్నది. వరంగల్ రూరల్ జిల్లా మహబూబాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న తన నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దారిలో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కిస్టుతండాలో కాలువ శుభ్రం చేసే పనులు జరుగుతుండగా చూసిన మంత్రి వెంటనే అక్కడ ఆగారు. నేరుగా పొలాల గట్ల మీద నుంచి నడుస్తూ కాలు వద్దకు చేరుకున్నారు. నేరుగా కూలీల వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న ఉపాధి హామీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. నేనెవరో తెలుసా? మీ మంత్రిని నేనే. పనులు మంచిగా జరుగుతున్నాయా? కూలీ ఎంత గిడుతుంది? సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. సార్, మాకు తెలుసు, మీరే మా మంత్రి, మంచిగానే ఉంది సార్ అని కూలీలు సమాధానం చెప్పారు. ఎంత రోజులు ఉంటుంది కాలువ? కిలోమీటర్ దాకా ఉంటుంది.
అటు నుంచి వస్తుంది సార్ ఇప్పుడు కూడా అటు నుంచి మంత్రి ఎవరు మీరే మంత్రి మీరే రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ పొడిగించడంతో తమ డివిజన్లో నిత్యావసర సరుకులకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కాచిగూడ స్థానిక కార్పొరేటర్ అక్కల చైతన్య కన్నా మహోన్నత కార్యక్రమం చేపట్టారు. అక్కల సరోజిని బీరప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోషల్ డిస్టెన్స్ దృష్టిలో పెట్టుకుని సుమారు 4,500 ఇండ్లకు డోర్ టు డోర్ తిరుగుతూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని స్థానిక ప్రజలను కోరారు. మీ పేరెంట్స్ ఎవరమ్మా ये नाम से आपसे भेज आते हैं ये कौन है आपको क्या है बेटी ये దయచేసి ఇంత ఇంట్లో ఉన్నవాళ్ళు కాదండి, రెంట్స్ ఉన్నవాళ్ళు, కిరాయిలో ఉన్నవాళ్ళు వాచ్మెన్స్ వాళ్ళు తీసుకోవాలి. ఇది కార్పొరేటర్ గారు తన సొంత డబ్బులతో ఇంటింటికి వచ్చి రాసిన ఇవ్వబడుతుంది. కిరాయితో ఎవరికైతే కిరాయి వాచ్మెన్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి వచ్చి రాషన్ ఇవ్వబడుతుంది. మన కార్పొరేటర్ గారు తన సొంత డబ్బుతోటి సరుకులు ఇవ్వట్లేమా? ఎందుకు ప్రేమలు అంతగానే ఉంటారా? మన సీఎం కేసీఆర్ రైతుల ఆత్మ బంధువు. కేసీఆర్ లాంటి సీఎం ఎక్కడా లేరు. ఆయనలా రైతులకు మేలు చేస్తున్న సీఎంలు కూడా ఎక్కడా లేరు. అన్నదాతను నిజంగా ఆదుకుంటున్న రైతు బంధువు ఆయనే అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మన సీఎం కేసీఆర్ రైతాంగానికి అవసరమైన సాగునీటిని అందిస్తున్నారని, 24 గంటల పాటు కోతలేని నాణ్యమైన కరెంటుని అందిస్తున్నారని, రైతులు పండించిన పంటలకు ఆఖరి గింజ వరకు కనీస మద్దతు ధర దేశంలో ఎక్కడ లేని విధంగా చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఏది కొంటలేదు. మన ముఖ్యమంత్రి గారు రైతులు నష్టపోవద్దని నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, పెట్టుబడి ఇచ్చాడు. ఒట్లు కూడా 1800 పైచిలుకొని మన మహాత్ముడు కేసీఆర్ కొన్నదాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. రైతులందరూ కూడా రైతులు బాగుంటేనే సమాజం బాగుపడుతుందని. వేరే దేశాలు ఏం చేస్తున్నాయంటే ఎంతమంది అయినా సావని మన ఆదాయం పోగొట్టుకోవద్దు అనే ఆదాయం మీద పెట్టి ఇండస్ట్రీలు అన్నీ నడిపిస్తారు. వేరే రాష్ట్రాలలో కూడా నడుస్తాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం, ఇవాళ రేపోతే రేపన్నా సంపాదించుకుందాం, మనుషుల చచ్చిపోవద్దు, మనుషులు చచ్చిపోతే ఇబ్బంది అని ఒక రోజు ఉపాసమైనా ఉందాం అని ముఖ్యమంత్రి గారు మనుషులు సాగకుండా కఠినంగా చర్యలు తీసుకుంటాడు. ఆదాయం పోయినా పర్వాలేదని పేదలకు ఎంతో కొంత ఆసరా పడతాను. కానీ మీ గ్రామాలలో కూడా నేను వడ్డ కొత్త పిల్లలకు కానీ అదే తిరిగా పోచారం కానీ మండలం ఉన్న అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, జేసీ గారు రావాలి.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వీడియో కాన్ఫరెన్స్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు. 33 జిల్లాల్లో ఉన్న వలస కార్మికులకు, పేదలకు నిత్యావసర వస్తువులను అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని, కరోనా నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వమే అన్నిటికీ కొనుగోలు చేస్తుందని స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు శ్రీనివాస్ గుప్తా. माननीय स्पीकर साहब, बिरला साहब, नमस्कार साहब. सर, इधर तेलंगाना में मार्च 23 से आज तक जो कोरोना चालू हो गया, जब से हैदराबाद में जो गरीब लोग 2000 लोगों को डेली से और बाकी का मेरा AVF का 33 डिस्ट्रिक्ट है, इंटरनेशनल वैश्य फेडरेशन का प्रेसिडेंट्स पूरा हर डिस्ट्रिक्ट में डेली 2000 करके आज तक 2 लाख लोगों को खाना खिलाया साहब. तेलंगाना में पूरा 4 करोड़ पॉपुलेशन जो गरीब है, जो बस्ती है, SC ST BC माइनॉरिटी लोग किधर है, वो देख के वो छत्तीसगढ़ से, बिहार से पूरा लोग आके इधर काम कर रहे साहब. उनको काम नहीं है बोल के अपन खाना खिला रहे साहब. डेली उनको डेली एक किट बना रहे, चावल 5 किलो का चावल, 1 लीटर का ऑयल, दाल 1 किलो का दाल, साल्ट पूरा मिला के एक किट बना के पूरा लोगों को बांट रहे साहब. हर डिस्ट्रिक्ट में मेरा KCR साहब भी एडवाइस दिया, जो ऑर्गेनाइजेशन जो काम करते वैश्य लोग बहुत अच्छा काम करते बोल के उनको भी ट्रस्ट है साहब. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆకస్మికంగా సందర్శించారు. చెక్పోస్ట్ వద్ద తీసుకుంటున్న చర్యల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా సంక్రమించకుండా ప్రభుత్వం ఆదేశించిన లాక్డౌన్ నియమాలను దుకాణదారులు పాటించాలని బైన్సా DSP నరసింహరావు తెలిపారు. మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు దుకాణాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే సమయంలో దుకాణదారులు తాము ఆదేశించిన నియమాలను పాటించి నిర్దేశించిన సమయంలో వ్యాపారం కొనసాగించాలని సూచించారు. దుకాణాల వద్ద కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించేలా యజమానులకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. एक दो तीन दो रिंग में आ रहा उसको जो पैसे मिर्ची मार्केट हैदराबाद बंदी से अब हैदराबाद में हैदराबाद में तो बोले एक प्लास्टिक कवर लो, वो प्लास्टिक कवर में पैसे डाल दो, ऐसा नहीं तो ऐसा ला लो, ऐसा एक लगा के उसमें डाल दो, पैसे उसमें डालो, बोलो 500 का नोट डालो, एक चिमटा लगा लो, उसमें से चेंज दे दो, और एक बॉल कुछ भी लगा के उसमें चेंज लगाओ. हाँ उनको भी बोलो उसमें से, नहीं तो चिमटे से 1-2 रुपए वैसा निकाल के लगाओ, वो बेस्ट है उससे. ఇప్పుడు నిర్మల్ జిల్లా రెడ్ జోన్ ఏరియాలకు వచ్చిన కారణంగా ఇప్పుడు బైన్సాలో ఒక 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి, అక్కడ 2 కంటైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. కానీ ఈ ముదోలు కూడా మన జిల్లాకు సంబంధించిందే కాబట్టి ఇక్కడ కూడా కొన్ని రెస్ట్రిక్షన్తో పాటు కొన్ని ఫెసిలిటీస్ అలౌ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వెజిటేబుల్ వెండర్స్ కానివ్వండి, కిరాణా వెండర్స్, మన మిగతా ఫ్రూట్ వెండర్స్ వీళ్ళందరితో మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి వాళ్ళకు ఏ విధంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా ఏ టైమింగ్స్లో ఓపెన్ చేయాలి, ఏ టైమింగ్లో క్లోజ్ చేయాలన్న విషయం మీద వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళని ఒప్పించి ఎవరికి ఇబ్బంది కలగకుండా మళ్ళీ అట్ ద సేమ్ టైము ఈ యొక్క లాక్డౌన్ ఫేస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ వీళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు వాళ్ళు ఫాలో చేస్తున్నారా లేదా అన్న విషయం మీద ఇక్కడ వచ్చి వాళ్ళకు కొన్ని సూచనలు కూడా చేసి ఆ విధంగా ఆ సూచనలు పాటించకుంటే మొత్తాన్ని కూడా బంద్ చేపిస్తామని వాళ్ళని హెచ్చరించడం జరిగింది.
ఖమ్మం జిల్లా ముగ్గు వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠధామం పనులను పేరువంచ ఎన్టీఆర్ కాలనీ గ్రామ ప్రజలు ధ్వంసం చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 7 నెలల క్రితం వైకుంఠధామం పనులు ప్రారంభించగా గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. ముగ్గు వెంకటాపురం గ్రామ కార్యదర్శి శిరీష, సర్పంచ్ కువ్వారపు విజయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మరలా పనులు ప్రారంభించి పక్కనే ఉన్న పేరువంచ గ్రామం ఎన్టీఆర్ కాలనీ వాసులు వచ్చి పనులను అడ్డుకొని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ముగ్గు వెంకటాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి నా పేరు శిరీష. మేము మా పంచాయతీకి సంబంధించి వైకుంఠధామం పనులు ప్రారంభించాము. దానికి ప్రారంభించిన వెంటనే పెరువంచ పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి సంబంధించిన కొంతమంది వచ్చి పని ఆవు చేయాలని చెప్పేసి అన్నారు. ఓకే, ఆవు చేస్తామన్నా కానీ వినకుండా అప్పటి వరకు చేసిన పని అంతా గుంటలు కానీ అన్ని పూర్తి చేయడం జరిగింది. మేడం గారు చెప్పారు, అందరికి ఇన్ఫార్మ్ చేసాం. పోలీస్ వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేసాం. అంతే. నా పేరు కువ్వారపు విజయరావు అండి. నేను ముగ్గు వెంకటాపురం గ్రామ సర్పంచ్ని, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ వైకుంఠధామం రెవెన్యూ అధికారులు స్పాట్ గుర్తించి ప్రభుత్వ స్థలంలో మరి వైకుంఠధామం ఏర్పాటు చేశారు. ఆ స్థలాన్ని ఎంపిక చేసి ఇక్కడ వైకుంఠధామం నిర్మించడం కోసం క్లియరెన్స్ ఇచ్చారు. ఇచ్చి కూడా 7 నెలల కాలం అయింది. అప్పటి నుంచి కూడా నేను ఈ వర్క్ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ వాసులు కొంతమంది వచ్చి దౌర్జన్యంగా వర్క్ జరపకుండా ఆఫ్ చేస్తున్నారు దౌర్జన్యంగా. సరే, నేను సామరస్యంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినప్పుడల్లా ఆపుతూ వచ్చా. ఒక 2-3 దఫాలు ఆపా. అలాగే పై అధికారులకి మరి వాళ్ళు చెప్పుకొని దీన్ని ఏదో ఒకటి మేము మారడం ఏదో చేస్తామని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటే పొద్దాక సరే నేను వాళ్ళు ఆపమన్నాలో 3 దఫాలు ఆపా. చివరికి ఈరోజు సరే ఉపాధి హామీ వర్కులు ప్రభుత్వం స్టార్ట్ చేయమందని చెప్పి సరే నేను కూడా ఉపాధి హామీ వర్క్లో భాగంగానే ఈ వైకుంఠధామాన్ని ఈరోజు ఒక 6 కూలీలతో నేను కరోనా నిబంధనలు పాటిస్తూ వర్క్ చేసిన సందర్భంలో పొద్దున్నే ఒక 3 వచ్చి నన్ను బెదిరించి మరకాల మాధవరావు ఇంకా ఒక 3 వచ్చి వర్క్ని ఆపమని చెప్పినా కూడా ఆపట్లేదని చెప్పేసి దౌర్జన్యం చేస్తే నేను 3 దఫాలు ఆపినా ఇప్పుడు ఆపే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి ప్రయత్నం చేశా. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొంతమందితో వచ్చి ఈ పని ఆపుతావా లేదని చెప్పి నా మీద దౌర్జన్యం చేసి నన్ను అనరాని మాటలు అంటూ చెప్పుకోరాని మాటలు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. మీరేం మాట్లాడుతూ వర్క్ను ఆపమంటున్నారు కనుక ఆపుతున్నా అని చెప్పి ఆపి సంబంధిత అధికారులకి దృష్టి తీసుకుపోయినా వారు కూడా సరే మీరు గొడవ పడకుండా పని ఆపి మీరు వెళ్ళిపోండి అన్నారు. వారి ఆదేశాల ప్రకారం నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు నారాయణపూర్, బొప్పాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో ఇప్పటి వరకు 250 నిరుపేద కుటుంబాలకు మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమేష్ రావు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కరోనా వైరస్ను మనం ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించే ద్వారానే అంతం చేయవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తోచినంత సహాయంగా వలస కార్మికులకు, పేద ప్రజలకు ఆదుకోవాలని ఆయన కోరారు. ఏదైతే మార్చి 22వ తారీఖు నుండి ఈ రోజు వరకు 32 రోజుల నుండి ఏకధాటిగా మనం లాక్డౌన్లో ఉన్నాం ఈ కరోనా వైరస్ సందర్భంగా. ఈ విషయంలో మనందరం బయటకు వెళ్లకుండా మొత్తం ఇళ్లలోనే బందీలం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో మరి రికార్డే డొక్కా నిండినటువంటి ఒక వాళ్ళ కోసం అందరూ తప్పకుండా స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా ముందుకు వచ్చి చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా ఇలా ముఖ్యమైన నాయకులంతా మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసయ్య గారు, ఇంకా మన మాజీ జడ్పీసీ రాజయ్య గారు, వీళ్ళంతా గౌస్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము అందరికీ కూడా పేదలకు పంపిణీ చేసే విషయం మీకు తెలిసిందే, నిత్యావసరాలు పంపిణీ చేసే విషయం మీకు తెలిసిందే. అయితే ఒకటి గత 32 రోజుల నుంచి ఉన్నటువంటి లాక్డౌన్ ఇంకా 16 రోజులు ఉండబోయే లాక్డౌన్ అంటే మొత్తం 48 రోజుల లాక్డౌన్లో ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు, ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందనే విషయంలో మనందరం కళ్ళగట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఒకటే నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేది ఒకటే, లాక్డౌన్ పొడిగించుకుంటూ పోయినంత మాత్రాన్ని ఇక్కడ జరిగేది ఏమి ఉండదు. మనం ఇంతవరకు వైద్యపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటేనే ఈ లాక్డౌన్కి ఒక అర్థం ఉంటుంది. ఎన్ని రోజులు అనుకుంటాం లాక్డౌన్లా, ఎన్ని రోజులు ఉండగలుగుతాం చెప్పండి. కాబట్టి 32 రోజులు గడిచినప్పటికీ కూడా దీనికి వైద్యపరంగా ఏమీ చర్యలు తీసుకున్నట్టుగా దాఖలాలు కనబడతలేవు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికీ అందరినీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. టెస్ట్ కిట్లు తెప్పించి టెస్టులు చేస్తేనే
ఇది మనకు సమస్య పరిష్కారం ఉంటుంది. లేకుంటే కేసులు పెరిగినా కొద్దీ లాక్డౌన్ పెంచుకుంటూ పోయినా కొద్దీ దీనికి అర్థం లేని ప్రయోజనం. అయితే మీరు ఇంత లాక్డౌన్ పెంచినప్పుడు మే 7వ తేదీ నాడు లాక్డౌన్ మనం ఎత్తేస్తాం. 8వ తేదీ నాడు ఈ కరోనా వైరస్ అనేది మొత్తం విమానం ఎక్కి చైనాకి వెళ్ళిపోదు, ఇక్కడనే ఉంటుంది. కాబట్టి మనం దాన్ని అరికట్టే విధంగా మనం ఆలోచన చేయాలి తప్ప ఇప్పుడు 5 లక్షల మందికి రావాల్సి ఉన్నదని చెప్తా ఉన్నారు. అయితే నేను మళ్ళీ నెక్స్ట్ విడతలో మన ముఖ్యమంత్రి గారు చెప్పిన నెక్స్ట్ విడతలో మళ్ళీ ఇస్తామని చెప్పిండు. అయితే నేనేమంటున్నా అంటే ఆ 1500 ఇచ్చారు కానీ ఆ 1500కి ఇప్పుడు 3500 రూపాయలు కలిపి 5000 రూపాయలు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మొత్తం ప్రజలకు ఇచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది. పేదవాళ్లకు 1500తో అయ్యేది ఏం లేదు. ఇప్పుడు ఇంకా వేరే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది బాగా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి నా 15 లక్షలు వేస్తామన్న వాళ్ళంతా 500 రూపాయలు ఇస్తానట. ఇలా జన్ధన్ ఖాతాలో 500 రూపాయలతో అయ్యేది ఏంటంటే 500 రూపాయలతో ఏమొస్తుంది చెప్పండి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలకు చెందిన నిరుపేదలకు కూరగాయల పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రేపాల పిహెచ్సి డాక్టర్ మమత, గ్రామ కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి పేదలకు పిహెచ్సి ఆరోగ్య సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి కూరగాయల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో కోవిడ్-19 మహమ్మారి రోజురోజుకి పెరుగుతూ ఉందని, జిల్లా అంతటా కరోనా భయం పట్టుకున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు మంద భిక్షం, వార్డు సభ్యులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. రేపాల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 200 మంది పేద కుటుంబాలకు ఈరోజు యూత్ అంతా కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. రేపాల గ్రామంలోని ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాం. అంబేద్కర్ యువజన సంఘం తరపున ఈరోజు సూర్యాపేట జిల్లాలో 80 కేసులు ఉన్నాయి, కరోనా పాజిటివ్ కేసులు. రాష్ట్రంలోనే 2వ స్థానానికి చేరుకుంది. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ కూడా, విలేజ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించాలి. హోమ్ క్వారంటైన్లో ఉండి ఈ కరోనా మహమ్మారిని వేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఎలాంటి అసౌకర్యంగా ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం ఇక్కడ మీకు మన హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా మన కార్యదర్శి గారు ఉన్నారు. మీకు ఏమైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకొని బయటికి వెళ్ళాలి తప్ప, ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు కూడా దయచేసి బయటికి రావద్దు. 19 న్యూస్ మీకు అందరూ తెలిసిందే కదా, దయచేసి ఎవరు బయటికి రాకండి. మీకు ఏమైనా అవసరం ఉంటే సర్పంచ్ లేకపోతే యూత్ కానీ మీకు అందజేస్తారు. అందరు బయటకు వచ్చి అనవసరంగా లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకోకండి. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం చారకొండ గ్రామంలో సర్పంచ్ లాలికోట భారతమ్మ, నరసింహగౌడ్ మరియు ఉప సర్పంచ్ సాపా నరేష్, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు చారకొండ గ్రామంలోని 500 నిరుపేద కుటుంబాలకు ఇంటింటికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాధి ఉన్నందువలన ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దని గ్రామ సర్పంచ్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్, గ్రామస్తులు మరియు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి చెప్పినట్టుగా, మన కేసీఆర్ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి చెప్పినట్టుగా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా మన ఈ కరోనా వైరస్ వచ్చినందుకు మనం ఈ నెల రోజుల దాకా మనం మొత్తం ఆ పెద్దలు చెప్పింది పాటించుకుంటూ, మరి మన సర్కోణ గ్రామంలో ఒక 1000 కడపకు ఇల్లుకు గడపకు తిరిగి 10 రకాల కూరగాయలు, 6-7 కిలోల సరుకు నేను ఇప్పుడు గడపకు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మేము అందజేస్తున్నాం. అదేవిధంగా అందరు కూడా ఇంటింటికి అందరి వైరస్ గురించి మనం తరిమి కొట్టాలి, ఒక్కడ బయటకు వెళ్ళకుండా మనం అంత భద్రంగా ఉండాలని అందరి ఇల్లుకు చెప్పుకుంటూ మేము అందరు కూరగాయలు సరుకులు పంచుకుంటూ వస్తున్నాం. ఇటనే మన లేబర్ కూడా చేసినా కానీ అందరికీ ఒక 600 మందికి మాసులు కూడా నేను పంపుడు చేయగలిగినాం. వాళ్ళకు మొన్ననే మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో మేము వెళ్ళి బియ్యం పంపిణీ చేయడం జరిగింది.
డబ్బులు కూడా 500 రూపాయలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మా విలేజ్తో పాటు మా గ్రామ ప్రజలతో పాటు మా ఊరికి వచ్చిన బతకనికి వచ్చిన వాళ్ళు కూడా మా విలేజ్ ప్రజలనే వాళ్ళని కూడా మా కడుపులో పెట్టి చూసుకుంటామని కూడా నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా సహాయ సహకారాలు అందించడానికి మా గ్రామ పంచాయతీ, మా సిబ్బంది, మా వార్డు మెంబర్లు అందరం, మా నాయకులు, మా పార్టీ పెద్దలు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్లో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు. దేశవ్యాప్తంగా 20,471 మందికి వైరస్ సోకగా 652 చేరిన మృతులు. సూర్యాపేట జిల్లాలో పడగ విప్పిన కరోనా మహమ్మారి. ముఖ్యమంత్రి ఆదేశాలతో పట్టణంలో పర్యటించిన జీఎస్, డీజీపీలు. చరిత్రలో గాని సినిమాలో గాని చూడని వింత రోగం కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి హరీష్ రావు. ఉపాధి హామీ పనుల గురించి కూలీలను అడిగి తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి. కిస్టు తండాలో పొలాల గట్ల మీద నడుస్తూ కూలీల వద్దకు చేరుకున్న దయాకర్ రావు. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.